వెల్కమ్ టు మధుస్ క్రియేటివ్ కార్నర్. హే గాయస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి వర్బ్ అనమాట. సో ఆల్రెడీ నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద మెనీ వీడియోస్ అనేది చేశాను, యాడ్జెక్టివ్ మీద, నౌన్, ప్రొనౌన్. సో ఇలా మీకు వీటిలో దేని మీద డౌట్ ఉన్నా, వాటి గురించి నేర్చుకోవాలనే తపన ఉన్న వెళ్ళి నా ప్లేలిస్ట్లో ఎడ్యుకేషన్ అనే ప్లేలిస్ట్ ఉంది. సో నేను దాన్ని అండ్ స్క్రీన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, దాన్ని చూడండి, నేర్చుకోండి. అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్సో మీకు ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ని నేర్చుకోవాలి, వినడం ద్వారా బాగా నేర్చుకోవచ్చు. సో దానికి కూడా వీడియోస్ అనేది ప్రొవైడ్ చేశాను. నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో కార్టూన్ అనే ప్లేలిస్ట్ తీయండి. సో అందులో చూస్తే మీకు కార్టూన్స్ అనేది ఇంగ్లీష్లో చేయడం జరిగింది, స్లోగా క్లియర్గా చెప్పడం జరిగింది. సో దానివల్ల మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది వొకాబులరీ కానీ అన్నీ కూడా ఇంపార్టెంట్. సో నేర్చుకోవచ్చు ఈజీగా. అయితే ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. టుడేస్ టాపిక్ ఈస్ వర్బ్. వర్బ్ని తెలుగులో మనం క్రియ అంటామన్నమాట. సో దీనికి ఒక సింపుల్ డెఫినేషన్లో చెప్తాను, వినండి కేర్ఫుల్గా. ఇట్ ఈస్ అ వర్డ్ విచ్ సేస్ సంథింగ్ అబౌట్ అ సబ్జెక్ట్ వర్బ్, ఆల్సో కాల్డ్ యాక్షన్ వర్డ్స్. సో వర్బ్ అనేది ఒక సబ్జెక్ట్ యొక్క పని, యాక్షన్ గురించి చెప్తుందన్నమాట. ఆల్సో దీన్ని యాక్షన్ వర్డ్స్ అని కూడా పిలుస్తాము. అంటే ఇక్కడ పని ఏం జరుగుతుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ గో టు స్కూల్. ఐ గో టు స్కూల్ ఉన్నది అనే దాంట్లో చూసినట్లయితే మీరు వర్బ్ గో అనేది వర్బ్ అవుతుంది. సో ఇక్కడ నేను రెక్టాంగిల్ షేప్తో మార్క్ చేసి ఉంచాను. గో అనేది వర్బ్ అవుతుంది. వై? బికాజ్ ఇక్కడ నేను స్కూల్కి వెళ్తాను, ఇక్కడ పని అనేది ఏం జరుగుతుంది? ఐ అనేది నౌన్ అంటే సబ్జెక్ట్. సో స్కూల్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. మరి ఇక్కడ పని ఏం జరుగుతుంది? నేను వెళ్తున్నా, స్కూల్కి వెళ్తాను, లైక్ దట్. వెళ్తాను అనేది మనకి ఇక్కడ వర్బ్ అనేది అవుతుంది, పని, క్రియ. కాబట్టి గో అనేది హియర్ వర్బ్ ఈజ్ గో. సో సెకండ్ సెంటెన్స్ లో చూస్తే హీ రైట్స్ అ లెటర్. సో హీ అనేది ప్రొనౌన్ అవుతుంది అనమాట. ఇక్కడ రైట్స్ అనేది వర్బ్ అవుతుంది, రైట్స్ అనేది వర్బ్ అవుతుంది. ఎందుకంటే అతడు లెటర్ రాస్తున్నాడు, అతను లేఖ రాస్తున్నాడు. ఇక్కడ పని ఏం చేస్తున్నాడు? అతను లేఖ అనేది ఒక ఆబ్జెక్ట్ లెక్క వస్తుంది, హీ అనేది సబ్జెక్ట్ వస్తుంది. అయితే మరి ఇక్కడ అతను చేస్తున్న పని ఏమిటి? హీ అనే వ్యక్తి అంటే అతను ఏం పని చేస్తున్నాడు అంటే అతను రాస్తున్నాడు. ఏంటి రాస్తున్నాడు అంటే అప్పుడు చెప్తాం లెటర్ అనో సంథింగ్ ఏదో ఒకటి రాస్తున్నాడు అని చెప్తాం. బట్ అక్కడ మెయిన్ అతను ఏం చేస్తున్నాడు అని అడిగారు అనుకోండి ఎవరైనా, అప్పుడు ఏం చెప్తాము? అతను రాస్తున్నాడు, పాట పాడుతున్నాడు, అది సంథింగ్ అలా చెప్తాం. సో ఇక్కడ రైట్స్ అనేది వెర్బ్ అంటే ఆ వ్యక్తి చేసే పని, అది సింగులర్ కావచ్చు ఆర్ మేబీ ప్లూరల్ అవ్వచ్చు. సో అయితే ఇక్కడ వెర్బ్ అనేది మనకి కొన్నిటిగా డివైడ్ అయిందన్నమాట. స్ట్రాంగ్ వర్బ్స్ అని, వీక్ వర్బ్స్ అని. ఇక్కడ స్ట్రాంగ్ వర్బ్స్ చూసినట్లయితే రైట్, వ్రోట్, బ్రిటన్. ఇక్కడ అదేంటి మరి? ఇది ఒక వెర్బ్ అన్నారు. వెర్బ్ లో ఇన్ని ట్రాన్సిషన్స్ అనేది ఎందుకు జరిగి, ఎంత చేంజ్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ రైట్ అనేది ఒక బేస్ వెర్బ్ అనమాట. సో దీనికోసం కూడా వెబ్ కోసం, ఇంకా వెబ్ అనేది చిన్న టాపిక్ కాదు, చాలా పెద్ద టాపిక్. సో లెంతీ వీడియో అవుతుందని జస్ట్ బేసిక్స్ అనేది నేను వర్బ్ మీద చెప్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో వెర్బ్ లో ఫార్మ్స్ అనేవి ఉన్నాయి అనమాట. V1 అని, V2, V3, V4, V5. సో అందులో చూసినట్లయితే ఇది V1, రైట్ అనేది V1 అంటే V1 ఫామ్ అనమాట, వెర్బ్ లో ఫస్ట్ ఫామ్. అండ్ బ్రోట్ అనేది V2 అండ్ బ్రిటన్ అనేది V3. సో ఇప్పుడైతే మీకు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో నెక్స్ట్ కన్ఫ్యూజన్గా మీకు కనిపించుకొని ఉండడానికి దీని మీద నెక్స్ట్ వీడియో చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ వర్బ్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో వెర్బ్ అనేది డిపెండ్ అపాన్ టెన్స్ మీద డిపెండ్ అయ్యి, అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరో పర్సన్ వచ్చారు, తెలుగులోని చూద్దాం. అయితే వచ్చి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అని మీకు అడిగితే మీరు ఏం చెప్తారు? నేను తింటున్నాను అని చెప్తారు. అదే నిన్న నువ్వు ఈ టైంకి ఏం చేస్తున్నావు అంటే పర్టికులర్ టైం మెన్షన్ చేసి చేయకపోయినా బట్ ఎస్టర్డే పాస్ట్ని మెన్షన్ చేస్తున్నారు. నిన్న ఆర్ మొన్న నువ్వు ఆ ఇయర్లో ఏం చేసావు అలా అడిగితే అప్పుడు ఏం చెప్తారు? నిన్న నేను ఇదే టైంకి తినేసాను అంటే ఇక్కడ పని అనేది తిన్నాను, తినేసాను, తింటాను అని తెలుగులో ఎలా ఉందో యాజ్ సేమ్ గానే మనకి ఇంగ్లీష్లో కూడా బ్రైట్ అని, బ్రోట్ అని, బ్రిటన్ అని ఉందన్నమాట. అంటే టైం మీద బేస్ అయ్యి ఇలా చేంజెస్ అనేది వెర్బ్లో చేంజెస్ అనేది అయ్యాయి. తెలుగులో మనం రాసాను, రాస్తాను, రాస్తున్నాను అని చెప్తాం కదా. సో అలా అన్నమాట. అలా ఇక్కడ 5 ఫార్మ్స్ ఉన్నాయి, జస్ట్ ఎక్కువ కాదు, జస్ట్ 5 ఫార్మ్స్ మాత్రమే ఉంటాయి వెబ్లో. V1, V2, V3, V4, V5 అనమాట. సో ప్రజెంట్ అయితే V3 వరకు ఇక్కడ చూపిస్తున్నాను. రైట్, వ్రోట్, బ్రిటన్ అంటే ఇక్కడ రాస్తున్న ప్రజెంట్ టెన్స్ లో వాడతాం అనమాట. ఇది
పాస్ట్ టెన్స్ లో వాడతాం. బ్రోట్ రాసాను, ఇది రిటన్ పాస్ట్ పార్టిసిపల్. అంటే ఇది లైక్ ఎలా అంటే జస్ట్ యాక్షన్ అనేది ఇప్పుడే జరిగింది, అలాంటి సిచ్యువేషన్స్ లో రిటన్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ స్ట్రాంగ్ వర్బ్స్ అంటే ఇక వర్డ్ అనేది వర్డ్ లో ఎక్కువ చేంజెస్ అనేవి కనిపిస్తాయి అనమాట. అయితే ఇప్పుడు స్ట్రాంగ్ వెబ్స్ కోసం చూసాం కదా, వీక్ వెబ్స్ కూడా చూస్తే దాని డిఫరెన్స్ బట్టి ఇంకా మీకు స్ట్రాంగ్ వెబ్ మీద మోర్ క్లారిటీ అనేది వస్తుంది. వీక్ వెబ్స్ కూడా చూద్దాం. ఇక్కడ వీక్ వెబ్స్ చూసినట్లయితే ఇక్కడ వీక్ వెబ్స్ లో ఎప్పుడు కూడా లాస్ట్ లో మనకి డి లేదా ఈడి ఆర్ టీతో ఎండ్ అవుతాయి అనమాట. సో మీకు ఈజీగా గుర్తుంచుకోవాలంటే ఏంటి డి వెర్బ్ లో ఎండింగ్ లో మనకి డి వచ్చిన ఆర్ ఈడి వచ్చిన టీ వచ్చినది వీక్ వెబ్స్ అని ఈజీగా చెప్పవచ్చు అంట. ఇక్కడ చూడండి అగ్రీ అనే వర్డ్ ఉంది, అగ్రీ. ఓకే, అగ్రీడ్ అని అయింది, అగ్రీడ్. ఇక్కడ చూస్తే అగ్రీ అనే బేస్ వర్డ్ ఏదైతే ఉందో అది వీక్ వెబ్ లో సెకండ్ ఫామ్ లో వచ్చిన బేస్ వర్డ్ ఉంది, జస్ట్ దానికి డి అనేది యాడ్ అయ్యింది. అండ్ లాస్ట్ దానికి వచ్చేసరికి సేమ్ అగ్రీ అనేది ఉంది, యాడ్ అయింది డి అనేది. బట్ ఇక్కడ మనకి V2 అండ్ V3 అనేది సేమ్ గా ఉన్నాయి. ఇది V2 అనుకున్నాం కదా, సెకండ్ ప్లేస్ లో V2. సో ఈ యొక్క V2 అనేది ఇంకా V3 అనేది సేమ్ గా ఉన్నాయి. చూడండి, అగ్రీడ్ అని. తర్వాత సెకండ్ దాంట్లో చూస్తే ఆస్క్డ్. సో ఆస్క్డ్ ఇవి కూడా ఎలా ఉన్నాయి మనకి సేమ్ గా ఉన్నాయి కదా, రెండు సేమ్ వర్డ్స్ కదా. ఇందాక బిఫోర్ దాంట్లో ఏంటి వర్డ్స్ అనేవి చేంజ్ అయిపోయాయి, బ్రైట్, వ్రోటు, బ్రిటన్. ఇక్కడ చూస్తే V2 V3 అనేది సేమ్ గా ఉన్నాయి. దట్టు ఇక్కడ జస్ట్ ఉన్న బేస్ వర్డ్ ఏంటి, ఆస్క్ అనేది బేస్ వర్డ్ అండ్ అగ్రీ అనేది బేస్ వర్డ్. సో ఈ యొక్క బేస్ వర్డ్ కి జస్ట్ డి గానీ ఈడి గానీ టీ గానీ యాడ్ అయింది. అందులో ఏం చేంజెస్ స్పెల్లింగ్ లో ఉండవు. ఈడి డి టీ ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే దానికి మనం అడిషనల్ గా యాడ్ చేస్తాం అంతే. అండ్ నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ లో చూసినా అలాగే లర్న్. సో ఇందులో కూడా లర్న్డ్ అనేది ఇక్కడ కూడా సేమ్ లర్న్ అనే బేస్ వర్డ్ అనేది ఉంది, జస్ట్ దానికి టీ అనేది యాడ్ అయింది అంతే, టీ అనేది యాడ్ అయ్యింది. సో ఇక్కడ అనుకున్నాం కదా మనం టీ కూడా యాడ్ అవుతుందని. ఈ మూడిట్లో ఏదో ఒకటి అనేది కన్ఫామ్ గా యాడ్ అవుతుంది. ఆ ఉన్న బేస్ వర్డ్ ఏదైతే ఉందో, సో దీస్ ఆర్ ద బేస్ వర్డ్. సో ఈ యొక్క బేస్ వర్డ్ కి ఈ మూడిట్లో ఏదో ఒకటి యాడ్ అవుతుంది. అలాగా విందానే వీక్ వర్బ్స్ అంటాము. సో ఈ యొక్క వీక్ వర్బ్ లో ఒక్కొక్కసారి అయితే V1 V2 V3 మూడు కూడా సేమ్ గా ఉంటాయి. సో అలాంటి వర్బ్స్ ఏంటి, ఈ V1 V2 V3 ఆర్ సేమ్, ఆల్సో వీక్ వర్బ్స్ లైక్ ఎగ్జాంపుల్ హిట్, పుట్, కట్, సెట్. సో ఇక్కడ ఉన్న ఒక ఎగ్జాంపుల్స్ చూడండి, ఇవి వీక్ వెర్బ్స్ అన్నమాట. ఇక్కడ బిఫోర్ వీక్ వెర్బ్స్ లో చూస్తే మనకు ఉన్న బేస్ కి సంథింగ్ డి అని ఈడి అని టీ అని యాడ్ అయింది. బట్ ఇప్పుడున్న వీక్ వెర్బ్స్ చూస్తే ఈ యొక్క బేస్ వర్డ్ కి ఏమీ యాడ్ అవ్వలేదు, జస్ట్ సేమ్ గానే ఉంది. 3 ఫార్మ్స్ లోని V1 లోను V2 లోను V3 వెర్బ్ లో ఫస్ట్ ఫామ్ లో సెకండ్ ఫామ్ లో థర్డ్ ఫామ్ లో సేమ్ వర్డ్ అనేది ఉంది, సేమ్ వెర్బ్ అనేది ఉంది. చూసారు కదా, ఎలా ఉంటే దీన్ని వీక్ వెర్బ్స్ అంటాము. ఒకవేళ V2 V3 అంటే V2 ఈ రెండోది మూడోది అనమాట, అది డిఫరెంట్ గా ఉంది అంటే అది స్ట్రాంగ్ వెర్బ్ అన్నమాట. సో ఏదైనా ఉండి లాస్ట్ లో ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటే దాన్ని వీక్ వెర్బ్ అంటాం, లేదా సేమ్ గా ఉండాలి అన్నమాట, డిఫరెంట్ గా ఉంది. వాట్స్ దట్ స్ట్రాంగ్ వెర్బ్. సో ఈ యొక్క వెర్బ్ లో వీక్ వెర్బ్ స్ట్రాంగ్ వెర్బ్ కాకుండా ఇంకో ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఉంది, అదే ట్రాన్సిటివ్ ఇంకా ఇంట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనమాట. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది, కేర్ఫుల్ గా వినండి. సో ఇక్కడ చూసినట్లయితే ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి, ఒక డెఫినేషన్ చూద్దాం. ట్రాన్సిటివ్ వర్బ్ కి డెఫినేషన్ చూసినట్లయితే ఏ వెర్బ్ విచ్ రిక్వైర్స్ an object to complete its meaning is called a transitive verb. సో ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఇది ఒక వర్బ్ అన్నమాట, దానికి ఒక ఆబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్ ఎందుకు, దాని యొక్క మీనింగ్ ని కంప్లీట్ చేయడానికి. సో ఆబ్జెక్ట్ లేకపోతే వితౌట్ ఆబ్జెక్ట్ అక్కడ మీనింగ్ అనేది ఉండదు, మీన్లెస్ గా ఉంటుంది, మీనింగ్ఫుల్ గా ఉండదు. సో ఒక సెంటెన్స్ కి మీనింగ్, దానికంటే ఒక మీనింగ్ అంటే ఏంటి, అర్థం రావాలంటే కంపల్సరీ ఆబ్జెక్ట్ అనేది ఉండాలి అన్న, దానికి ఒక కంపల్సరీ ఉండాలి. అలా ఉన్న సెంటెన్స్లను ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాము.
ది ఆబ్జెక్ట్ ఈజ్ యూజువల్లీ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా ఒక నౌన్ లేదా ప్రొనౌన్ అయ్యే ఉంటుంది. ఆబ్జెక్ట్ అంటే ఇంకేదో అనుకోకండి, జస్ట్ అది నౌన్ కానీ లేదా ప్రొనౌన్ అయ్యి ఉంటుంది, దట్స్ ఇట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీకు కాస్త ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ది గర్ల్ పుల్లెడ్ ది క్యాట్స్ టెయిల్. ది గర్ల్ పుల్లెడ్ ది క్యాట్స్ టెయిల్. సో ఒక అమ్మాయి క్యాట్ అంటే పిల్లి యొక్క తోకను లాగింది అని అన్నాం. అయితే ఇక్కడ చూసినట్లయితే సబ్జెక్ట్ ఏంటి? ది గర్ల్. ఇది సబ్జెక్ట్ అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకుండా, మీకు నాకు తెలిసి మీకు సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే తెలుసు అనుకుంటున్నాను. వర్బల్గా మనం డిస్కస్ చేసుకున్నాం. సబ్జెక్ట్ అంటే మనం ఎవరి గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం, ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లీవ్స్ ఇన్ న్యూ ఢిల్లీ అని ఉంది, అందులో ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. వ్యక్తి, ఏ వ్యక్తి కోసం చెప్తున్నాం మనం అనేది. ఇక్కడ ఒక అమ్మాయి గురించి చెప్తున్నాం, ఈ అమ్మాయి ఏం చేస్తుంది అనేది చెప్తున్నాం కాబట్టి ఈ అమ్మాయి సబ్జెక్ట్ అవుతుంది. అండ్ ఇది వెర్బ్ అవుతుంది, ఇది మనకి తెలుసు, ఆల్రెడీ డిస్కస్ చేసాం. పుల్లెడ్ అనేది వెర్బ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమవుతుంది అంటే ఈ యొక్క సబ్జెక్ట్ నుండి ఏ యాక్షన్ అయితే ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ఆబ్జెక్ట్ అనమాట. సో సబ్జెక్ట్ యొక్క యాక్షన్ని ఏ యొక్క నౌన్ రిసీవ్ చేసుకుంటుంది, నౌన్ ఆర్ ప్రొనౌన్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ క్యాట్స్ టెయిల్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఓ ఆబ్జెక్ట్, ఎస్ సబ్జెక్ట్, వి వెర్బ్, ఓ ఆబ్జెక్ట్. సో క్యాట్స్ టెయిల్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, ది గర్ల్ పుల్లెడ్ ది క్యాట్స్ టెయిల్. ఇక్కడ ఈ యొక్క క్యాట్స్ టెయిల్ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒకవేళ లేకపోతే అప్పుడు ఏంటి, ది గర్ల్ పుల్లెడ్, ఆ అమ్మాయి లాగింది. ఏం లాగింది? మీన్లెస్గా ఉంది. అప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. అమ్మాయి లాగిందంటే ఏం లాగింది, అంతే కదా, డౌట్స్ అనేది పుట్టుకొస్తాయి, క్వశ్చన్స్ వస్తాయి. అదే ఇక్కడ ఒకవేళ క్యాట్స్ టెయిల్ అని పెడితే అప్పుడు ఆహా ఈ అమ్మాయి క్యాట్ టెయిల్ని లాగింది, పిల్లి యొక్క తోకను లాగింది, ది గర్ల్ పుల్లెడ్ ది క్యాట్స్ టెయిల్ అని మనకి మీనింగ్ఫుల్గా ఉంది. ఇక్కడ ఫ్రేజ్ చూస్తే ది క్యాట్స్ టెయిల్ ఈస్ కాల్డ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ పుల్లెడ్. సో ఇక్కడ అదే చెప్పాను కదా, ఈ యొక్క క్యాట్స్ టెయిల్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. వెర్బ్ అనేది పుల్లెడ్. ఈ వెర్బ్ అనే పుల్లెడ్ అనే వెర్బ్కి ఆబ్జెక్ట్ ఏంటంటే క్యాట్స్ టెయిల్. అయితే ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ ఫ్లై అ కైట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఐ అనేది సబ్జెక్ట్ అండ్ కైట్ అనేది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ చేసే యాక్షన్ని రిసీవ్ చేసుకుంది ఆబ్జెక్ట్ అనుకున్నాం కదా. సో కైట్ అనేది ఆబ్జెక్ట్. సో ఇక్కడ వర్బ్ ఏంటంటే ఫ్లై అనేది వెర్బ్. ఐ ఫ్లై ఏ కైట్. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే కైట్ అనేది లేకపోతే అప్పుడు ఏమవుతుంది? ఐ ఫ్లై అంటే ఏంటి? నేను ఎగురుతున్నాను అర్థమా? సో లైక్ దట్. అండ్ సెకండ్ సెంటెన్స్ చూద్దాం. షీ ఈట్స్ బ్రెడ్. ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్ అండ్ బ్రెడ్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ఈట్స్ అనేది మనకి వెర్బ్ అవుతుంది. సో ఇక్కడ బ్రెడ్ అనే ఆబ్జెక్ట్ లేదనుకోండి, షీ ఈట్స్, ఆమె తింటుంది. ఏం తింటుంది? లైక్ క్వశ్చన్ ఉండిపోతుంది. షీ ఈట్స్, ఆమె తింటుంది. ఏం తింటుంది అంటే బ్రెడ్ తింటుంది. అంటే ఇన్కంప్లీట్గా ఉంటుంది అక్కడ సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్ లేకపోతే. సో బట్ బిఫోర్ దాంట్లో చూస్తే ఇక్కడ ఆబ్జెక్ట్ కైట్ అనేది కూడా లేకపోతే అప్పుడు ఏంటి? ఐ ఫ్లై అంటే ఆమె ఎగురుతుందా అన్నట్టు వస్తుంది. ఆమె కైట్ని ఎగరవేస్తుంది అనేది అలా రాదు. ఓకే, సో ఇది ట్రాన్సిటివ్ వర్బ్ అంట. సో ట్రాన్సిటివ్ వర్బ్ అంటే దానికి కంపల్సరీ ఆబ్జెక్ట్ అనేది ఉండాలి అనే అలాంటి సెంటెన్సెస్ని, అలాంటి వర్బ్స్ని ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాము. సో ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా ట్రాన్సిటివ్ వర్బ్ విచ్ రిక్వైర్స్ అన్ ఆబ్జెక్ట్. సో అయితే ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలియాలి ట్రాన్సిటివ్ వర్బ్కి ఇంట్రాన్సిటివ్ వర్బ్ కంటే. ఇంట్రాన్సిటివ్ వర్బ్ కోసం తెలుసుకుంటే మీకు ఇంట్రాన్సిటివ్ వర్బ్ గురించి తెలుసుకుంటే అప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ అండర్స్టాండ్ ఇంకా ఈజీగా దాని మీద క్లారిటీ అనేది మీకు అవగాహన వస్తుంది. సో చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంట్రాన్సిటివ్ వర్బ్. సో ఇక ఇంట్రాన్సిటివ్ వర్బ్లో చూసినట్లయితే డెఫినేషన్ చూద్దాం. A verb which doesn't require an object to convey meaning is called an intransitive verb. సో దీనికి ఆబ్జెక్ట్తో పని లేదు, ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టకపోయినా అవసరం లేదు, దానికి మీనింగ్ఫుల్గానే ఉంటుంది. విచ్ డజంట్ రిక్వైర్ అన్ ఆబ్జెక్ట్, దానికి ఆబ్జెక్ట్ అనేది అవసరం లేదు దాని యొక్క మీనింగ్ని కన్వే చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ది బెల్ ర్యాంగ్. ఇక్కడ ఏంటి లాస్ట్లో ఉంది కదా ఇది, సో ఇది ఆబ్జెక్ట్ అనుకుంటే కాదు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? బెల్ అనేది సబ్జెక్ట్ కదా, బెల్ అనేది కదా సబ్జెక్ట్. అండ్ ర్యాంగ్ అనేది వెర్బ్. ఇది ఆబ్జెక్ట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. లాస్ట్లో ఉంది వర్బ్, సారీ లాస్ట్లో ఉంది ఆబ్జెక్ట్ అని అలా క్లూస్లో పెట్టుకోకండి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఎవరి గురించి దేని గురించి చెప్తున్నాం మనం? సబ్జెక్ట్ ఏంటంటే దేని గురించి చెప్తున్నాం? పర్సన్ లేదా థింగ్, ఎవరు లేదా దేని గురించి చెప్తున్నాం?
బెల్ అనే దాని గురించి చెప్తున్నాం. సో ఆ బెల్ అనే దానికి యాక్షన్ వెర్బ్ ఏంటంటే ర్యాంగ్, కొట్టాడు, బెల్ని కొట్టారు, బెల్ మోగింది. ఓకే, బెల్ మోగింది, గంట మోగింది. సో ఇక్కడ ర్యాంగ్. సో ఇక్కడ ఏంటి, ఆబ్జెక్ట్ అవసరం లేదు అంటే ది బెల్ ర్యాంగ్ బై ద పియాన్. సో లైక్ దట్ బెల్ అనేది ర్యాంగ్ అయింది అండ్ నో నీడ్ కదా, మనకు ఆబ్జెక్ట్ అనేది అవసరం లేదు, నో నీడ్ కదా. సో సెకండ్ సెంటెన్స్ లో చూస్తే వి ఈట్ టు లీవ్. ఇక్కడ ఈట్ అనేది ఏంటి, సారీ వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈట్ అనేది వర్బ్ అవుతుంది. సో లీవ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది అంటే కాదు, ఆబ్జెక్ట్ అవ్వదు, ఇది జస్ట్ ప్రెడికేట్ అవుతుంది, ఆబ్జెక్ట్ అవ్వదు. వి ఈట్ టు లీవ్, మనం తింటున్నాం, ఎందుకు, బ్రతకడానికి తింటున్నాం. సో ఇక్కడ లీవ్ అని ఉంది, దాన్ని మీరు వాట్ ఇస్ దట్ ఆబ్జెక్ట్ అని కన్ఫ్యూజన్ అవ్వకండి, మిస్అండర్స్టూడ్ అవ్వకండి, చేసుకోకండి. సో లీవ్ అనేది ప్రెడికేట్ అవుతుంది బట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్. సో వి ఈట్ టు లివ్, మనం తినడానికి బతుకుతున్నాం అంటే ఇక్కడ దీనికి ఆబ్జెక్ట్ అవసరం లేదు. ఈ ట్రాన్సిటివ్ వర్బ్ లో ఇందాక మనం ఏం చూసాము, ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ దానికి ఇంపార్టెంట్. బట్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ లో ఏం చూస్తున్నాము, ఆబ్జెక్ట్ అనేది అవసరం లేదు, డజంట్ రిక్వైర్ అన్ ఆబ్జెక్ట్. సో అక్కడ దాని మీనింగ్, ఆ యొక్క సెంటెన్స్ కి మీనింగ్ కావాలంటే ఆబ్జెక్ట్ ఉండాలి. ఇక్కడ దీని సెంటెన్స్ కి ఆబ్జెక్ట్ లేకపోయినా మీనింగ్ అనేది వచ్చేస్తుంది, ఆబ్జెక్ట్ లేకపోయినా మీనింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇంకా చాలా వీడియోస్ నేను ప్రిపోజిషన్ మీద, కంజంక్షన్ మీద, ఇంటర్జెక్షన్ అండ్ టెన్సెస్ వీటన్నిటి మీద కూడా వీడియోస్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో జస్ట్ షేర్ దిస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో గివ్ మీ అ లైక్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.